ఆర్టీసీ ఆస్తుల్ని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ ఆస్తుల్ని దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ఆర్టీసీ బస్టాండ్ డిపోలను పరిశీలించారు పొన్నం. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ నెల 28 నుంచి గ్యారంటీ పథకాలపై దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు మంత్రి పొన్నం. తెలంగాణ అక్క చెల్లెలైనటువంటి మహిళలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనేటువంటి అంశాన్ని చాలా సంతోషంగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి జన్మదినం రోజు ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇప్పటికే 4 కోట్ల మంది పైగా ఈ ప్రయాణం చేసి ఆ ఉచిత బస్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రారంభించినప్పుడు మేము 15 రోజులు సమీక్షించుకుంటామని చెప్పినాం. ఈ యొక్క బస్సు ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఆక్యుపెన్సీ రేటు పెరగడమే కాకుండా ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నటువంటి స్టాఫ్ల యొక్క కిరాయి ఆదాయం పెరగడమే కాకుండా దేవాలయం దీనికి అనుబంధంగా అనేక ప్రాంతాల లోపల అనేక అనుబంధమైనటువంటి వాళ్ళ యొక్క ఆదాయాలు పెరిగినాయి. ఆర్టీసీకి ఏదైతే మహిళలు ఎక్కుతున్నటువంటి నష్టం జరుగుతూ ఉందో దాన్ని ప్రభుత్వంగా మేము భరిస్తూ ఉన్నాం. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసుకుంటూ ఈ ఆర్టీసీలో మహిళా ప్రయాణానికి సంబంధించిన అంశం లోపల రివ్యూ చేసుకునే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్సుల సౌకర్యం అవసరం ఉంది. అవసరమైనటువంటి బస్సులు కొత్తవి దాదాపు 2000 పైగా బస్సులు రాబోతా ఉన్నాయనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. నా అక్క చెల్లెలందరికీ ప్రయాణం చేసే సందర్భంగా ఇబ్బంది లేకుండా విధంగా మా 6 గ్యారెంటీలకు సంబంధించి ఈ నెల 28 నుంచి 6వ తారీఖు వరకు మీ గ్రామాల్లో అధికారులు వస్తూ ఉన్నారు. దయచేసి అది గ్యాస్ సబ్సిడీ కావచ్చు, ఇల్లు కావచ్చు, మహాలక్ష్మి కింద 2500 కావచ్చు, ఉచిత విద్యుత్ 200 రూపాయలు కావచ్చు, పెన్షన్ కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి ఆ అప్లికేషన్లో ఫార్మేట్లు ఉంటుంది. అవన్నీ కూడా మీరు నింపియమని యావత్ తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతా ఉంది. చట్టరీత్యా వ్యతిరేకంగా ఆస్తుల మీద కన్నేసిన గతంలో లీజుకు తీసుకున్న వాటన్నిటిని కూడా రివ్యూ చేసి అవసరమైతే చట్టపరంగా చట్టరీత్యా అన్ని చర్యలు తీసుకొని వాటన్నిటిని ఆర్టీసీకి చెందేలాగా చూస్తాం. ఎక్కడ కూడా ఒక్క ఆర్టీసీ ఆస్తిని అన్యాక్రాంతం కాకుండా ఇతరుల యొక్క కబ్జాలా పోకుండా పోయిన వాటిని కూడా ఏ విధంగా చట్టరీత్యా తీసుకోవడమో మా బాధ్యత. ఈ ప్రభుత్వం యొక్క ధర్మం. ఇది ప్రజల ఆస్తి, ప్రజల యొక్క రవాణా సంస్థకు సంబంధించిన ఆస్తి. దాన్ని కాపాడుకొని ఎక్కడ కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునే